హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఎవరైతే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా, ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా తగ్గుతాయి కావచ్చు, కొత్తగా మానిటరీ పాలసీ అయితే వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ న్యూస్. సో ఆర్బీఐ రీసెంట్గా June 7th రోజున ఒక మానిటరీ పాలసీ మీటింగ్ అయితే పెట్టిందనమాట. దిస్ ఇస్ ద 8th మీటింగ్ సిన్స్ February 2023. సో దీంట్లో ఆర్బీఐ నుంచి 3 మెంబర్స్ అండ్ ఎక్స్టర్నల్ 3 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో టోటల్గా వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే విల్ కీప్ ద రెపో రేట్ అన్చేంజ్డ్ అండ్ సేమ్ 6.5% ఉంచుదామని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. కానీ క్రెడాయ్ ఏంటి అని అంటే ఆర్బీఐని రెపో రేట్ అనేది తగ్గిస్తే చాలా బాగుంటుంది, హౌస్కి డిమాండ్ అయితే పెరుగుతుంది, హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల అని చెప్పి క్రెడాయ్ అయితే ఆర్బీఐని కోరుకుంటుంది. కానీ ఆర్బీఐ కెప్ట్ ద చేంజెస్ అన్చేంజ్డ్ అనమాట. ఇంట్రెస్ట్ ఏం చేంజ్ చేయలేదన్నమాట, సేమ్ అలాగే ఉంచింది. సో దీనిపై కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేస్తారు. ఎవరు అని అంటే క్రెడాయ్ ప్రెసిడెంట్ బోమాన్ ఇరానీ ఏమన్నారు అని అంటే, ప్రజెంట్ ఆర్బీఐ 6.5% రెపో రేట్ ఉంచడానికి డిసైడ్ అయినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ టు కన్సిడర్ ద కన్సాలిడేటింగ్ జీడిపి గ్రోత్ ఇన్ ద అప్కమింగ్ ఎంపీసీ మీటింగ్స్ అని ఆయన అయితే చెప్పారు. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తగ్గిస్తే హౌస్ డిమాండ్ అనేది పెరుగుతుంది అని ఆయన ఒపీనియన్ అనమాట. అండ్ అంశుమాన్ మ్యాగజైన్ చైర్మన్ అండ్ CEO ఆఫ్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఏషియా అండ్ CBRE అని అంటే గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అనమాట. సో దాని యొక్క CEO అంశుమాన్ ఏమన్నారు అని అంటే, దిస్ ఈజ్ ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ ఆల్ ద హోమ్ ఓనర్స్. ఇది చాలా మంచిది, ఇంట్రెస్ట్ రేట్ పెరగకపోవడం అనేది చాలా మంచి న్యూస్, ఎవరైతే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారో లేకపోతే ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారో అని ఆయన చెప్పారు. నరేట్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు ఏమన్నారు అని అంటే, 6.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది it's maintaining the stability of the economy and it's a good news for both the buyers and also the developers of luxury and affordable housing అని చెప్పి ఆయన అన్నారు. సో యావరేజ్ హోమ్ బయర్కి దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ న్యూస్ అని చెప్పి ఆయన ఒపీనియన్ అనమాట. అనుజ్ పూరి అనరాగ్ గ్రూప్ చైర్మన్ ఏమన్నారు అని అంటే, అన్చేంజ్డ్ మానిటరీ పాలసీ వల్ల స్టెబిలిటీ అనేది ఉంటుంది, సో హౌసింగ్ సెక్టర్ ఓవరాల్ గ్రోత్ మూమెంటం అయితే కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఆయన అన్నారు. కాకపోతే అందరికీ కూడా భిన్నంగా సంజయ్ దత్తా MD అండ్ CEO ఆఫ్ టాటా రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏమన్నారు అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే గవర్నమెంట్ 6.5% రెపో రేటు ఉంచిందో, సో దిస్ విల్ రెడ్యూస్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో రియల్ ఎస్టేట్ సెక్టర్ అయితే యాంటిసిపేటింగ్ దట్ ఈ రెపో రేట్ అనేది తగ్గుతుంది ఈ లేటర్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పి ఆయన ఒపీనియన్. ఎందుకు అని అంటే రీసెంట్గా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఈ రెపో రేట్ అయితే తగ్గించడం జరిగింది. సో దానివల్ల ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ క్యాపిటల్ ఫ్లో అండ్ లిక్విడిటీ కూడా పెరుగుతుంది ఇన్ గ్లోబల్ మార్కెట్ అని చెప్పి చెప్తున్నారు. సో దీనివల్ల ఆర్బీఐకి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి అని ఆయన ఒపీనియన్ అనమాట. అండ్ అనురాగ్ మాథుర్ CEO ఆఫ్ సేవల్స్ ఏమన్నారు అని అంటే, ఆర్బీఐ ప్రజెంట్ తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఫ్యూచర్లో సో ఫ్లడ్స్ వచ్చే టైంలో కావచ్చు, ఇలాంటి కొన్ని న్యాచురల్ కెలామిటీస్ టైంలో ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, అన్ని ప్రైజెస్ పెరుగుతాయి. సో అలాంటి టైంలో కూడా సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా మానిటర్ చేయాలి అనేది కూడా డిసైడ్ అవ్వాలి అనేది అనురాగ్ మాథుర్ గారి ఒపీనియన్ అనమాట. సో ఇదండి ముచ్చట. సో ఇలాంటి యూస్ఫుల్ న్యూస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి ఏవి మిస్ అవ్వద్దు అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.